తన ఇంటిపై దాడి హేయమైన చర్య అని మండిపడ్డారు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి. తాను తన కుమారుడు బయటికి వెళ్ళాక దాడి చేశారని, ఇంట్లో వస్తువులన్నీ ధ్వంసం చేశారని ఆరోపించారు. ఆ సమయంలో తాను ఇంట్లో ఉంటే చంపేవారన్నారు. నెల్లూరు జిల్లాలో ఇలాంటి దాడి సంస్కృతి ఎప్పుడూ లేదంటున్న ప్రసన్న కుమార్ రెడ్డితో మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ మురళి అందిస్తారు. ప్రస్తుతం మనతో నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఉన్నారు, ఆయనతో మాట్లాడడం. సార్, రాత్రి ఏం జరిగింది, ఏం సమాచారం వచ్చింది? మీరు ఇంట్లో లేరు ఆ సమయం? అన్న, ఒక 1 వీక్ బ్యాక్ నేను, మా చలపతి గారు, విజయ్ కుమార్ గారు ప్రెస్ మీట్ పెట్టాం కోవూరులో. అంటే ఈమె ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మేము చేసినటువంటి పనులన్నిటికి కూడా అక్కడికి వెళ్ళి మేమే చేశాము, మేమే ప్రారంభోత్సవం చేస్తామని చెప్పి డబ్బాలు కొట్టుకుంటున్నారు. మేము ప్రెస్ మీట్ పెట్టి ఖండించాం. ఇది కరెక్ట్ కాదమ్మా, ఈ పనులన్నీ కూడా మా హయాంలో మా జగన్మోహన్ రెడ్డి గారు చేశారని చెప్పి చెప్పడం జరిగింది. ఆమె ఆ రోజు సాయంత్రమే రెచ్చిపోయింది, వ్యక్తిగతంగా వెళ్ళిపోయింది మా మీద. మేము అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఆమె ఇష్టారాజ్యంగా మాట్లాడేసింది. దానికి నేను నిన్న సాయంత్రం కౌంటర్ ఇచ్చాను. ఎందుకు మాట్లాడాలి ఆ విధంగా? మేము అడిగిన దానికి సమాధానం చెప్పమనండి. పీజీ చేశాడు, ఇవన్నీ మాట్లాడింది. అవినీతి ఎట్లా ఉంటుందో ఆయన నేర్చుకున్నాడు, ఇవన్నీ మాట్లాడింది. దీని మీద మేము కౌంటర్ ఇచ్చాము. ఇస్తే నేను రజత్ ప్రోగ్రాం దగ్గర నుంచి వచ్చాము. 10 నిమిషాల్లో ఫోన్ వస్తే బయటకు వెళ్ళాము. ఎవరో ఒక 3 కూడా వచ్చి విచారించారంట, ఇక్కడ ఉన్నారా వాళ్ళని. నాకు రజత్ కూడా ఉన్నాడా అని అడిగా, అంటే లేరన్న తర్వాత అందరూ వచ్చేసారు. వచ్చి ఇంటి మీద పడిపోయినారు. దాడి ఎందుకు జరిగిందని మీరు అనుకుంటున్నారు? ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళు విమర్శలు చేశారు, దాని మీద మేము విమర్శలు చేశాము. మీకు ధైర్యం ఉంటే పెట్టండి, ప్రెస్ మీట్ పెట్టి మరలా మమ్మల్ని అడగండి, మేము దానికి రిప్లై ఇస్తాము. రాజకీయాల్లో విమర్శలు ఉంటాయి, ప్రతి విమర్శలు ఉంటాయి. అధికార పార్టీ ప్రతిపక్షం అనేది ఉంటుంది. మీరేం మాట్లాడుతున్నారో అవగాహన లేని రాజకీయ చరిత్ర కలిగింది ప్రశాంతమ్మ. ఆ మనిషి కొత్తగా రాజకీయాల్లోకి వచ్చింది, ఏం మాట్లాడాలో తెలియదు. ఇటువంటి పరిస్థితులకు దారి తీయడం అనేది మాత్రం కరెక్ట్ కాదు. ఆ సమయంలో మీరు ఇంట్లో లేరు, ఎవరెవరు ఉన్నారు, ఏం జరిగింది అప్పుడు? ఇంట్లో వాళ్ళైనా ఏమైనా బెదిరించారు? అమ్మ ఉంది, మా తల్లిగారు ఉన్నారు, వంట ఉంది. అమ్మను కూడా బెదిరించారు. ఆమె 80 years పైన ఆమె ఏజ్. ఆమె అయితే కుప్పగొలిపోయింది, కూర్చునింది ఒక మూల. మొత్తం పగలగొట్టేశారు. అన్ని రూముల్లోకి వెళ్ళి పైన కింద మొత్తం అన్ని పగలగొట్టేశారన్న. మా వంట కూడా ఉంది. ఇంట్లో ఎవరు లేరు కదా, మీరు లోపలికి రావడం మంచిది కాదన్నా కూడా నువ్వు నోరు మూసుకొని కూర్చో, మేము చేస్తామని చెప్పి మొత్తం పగలగొట్టేశారు. మీరు ఉంటే ఏం జరిగినది? వాళ్ళని ఏమైనా వారించేవాళ్ళ, వాళ్ళకి ఏమైనా నచ్చ చెప్పేవారా? నేను ఉంటే ఇక బతికేదేముంది? అందరూ తాగేసి ఉన్నారు, ఖచ్చితంగా చంపేసి ఉండేవాళ్ళు. బహుశా దేవుడే నన్ను బయటకు పంపించాడేమో. ఆ ఫోన్ కాల్ రావడంతో నేను నా కుమారుడు బయటకు వెళ్ళాము. నేనుంటే ఖచ్చితంగా చంపేసి ఉండేవాళ్ళు, దాంట్లో డౌటే లేదు. తాగి ఉండారు కదా, వాళ్ళకి ఏం తెలుస్తుందన్న. దాడికి పాల్పడింది ఎవరెవరును, ఎంతమంది ఉండే అవకాశం ఉంది? సీసీ కెమెరాలు ఏమైనా రికార్డ్ అయిందా దీనికి సంబంధించినట్టు? అన్న, మన ఇంట్లోకి రావడం సీసీ కెమెరాలు పగలగొట్టేశారు. పోలీసు కూడా రాత్రి అందరూ వచ్చినారు, చాలామంది వచ్చారంటన్న. అది ఈయన సీసీ కెమెరాల్లో వాళ్ళు పోలీసు వాళ్ళు బయటకు తీస్తే తప్ప దాంట్లో మనకు తెలియదు. ఏదేమైనా ఇటువంటి సాంప్రదాయం అనేది కరెక్ట్ కాదు. చూశారు కదా ఇళ్ళంతా ఎట్ట పగలగొట్టేశారు. మా చాలా ముఖ్యమంత్రులను చూసాం ఉమ్మడి రాష్ట్రంలో. రాజకీయాలు 61 నుంచి ఉన్నాం. ఇంత దారుణమైనటువంటి విషయం ఎప్పుడు చూడలేదన్నా. మీరు కూడా చాలా కాలం నుంచి నెల్లూరు జిల్లాలో ఉన్నారు. ఏదైనా విమర్శలు చేసుకుంటామే తప్ప ఇళ్ల మీదకి వచ్చి పగలగొట్టడాలనేది ఫస్ట్ టైం అన్నా. నిన్న చీకటి దినం, మంచిది కాదు ఇది ఎవరికి కూడా. మాట్లాడారు నిన్న మీతో ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత? జగన్మోహన్ రెడ్డి గారు నైట్ ఫోన్ చేశారు, పలకరించారు, ధైర్యంగా ఉండమన్నారు. సో ఎప్పుడు కూడా లేనటువంటి సంస్కృతి నెల్లూరు జిల్లాలో ఈ విధంగా ఇళ్లపైకి వచ్చి దాడి చేసినటువంటి సంస్కృతి లేదు. ఒకవేళ మేము విమర్శలు చేస్తే దానికి కౌంటర్ ఇస్తే తిరిగి మేము మళ్ళీ మాట్లాడేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఈ విధంగా దాడులు చేయడం సరైనది కాదన్నటువంటి విషయాన్ని నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చెప్తున్నాడు. ఒకవేళ ఆ సమయంలో నేను ఉంటే కనుక ఖచ్చితంగా నన్ను హత్య చేసేవారు అన్నటువంటి విషయాన్ని కూడా ఆయన చెప్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం.